ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో చెప్తాం, అది అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అమలు చేసినప్పుడు ఉండే విలువ వేరు, అది అమలు కాకపోతే వచ్చేటటువంటిది వేరు. సూపర్ 6 పథకాలు అట్లాంటివి. నవరత్నాలు నవంబర్లో పెట్టాడు కొన్ని, డిసెంబర్లో పెట్టాడు కొన్ని. అంటే ఎప్పుడు పెట్టినా మొదటి ఏడాది కంప్లీట్ చేశాడు. అన్ని పథకాలు ఫస్ట్ ఇయర్లోనే. నెక్స్ట్ మంత్ నుంచి అధికారంలోకి వచ్చి నెక్స్ట్ మంత్ నుంచి ప్రారంభించి ఈ నెలలో ఒకటైతే వచ్చే నెలలో ఒకటే, అట్లాగా అన్నీ పూర్తయ్యేటప్పటికి జనవరి అవ్వచ్చు, కానీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అయినా అదే కదా చూసేది, జూన్ నుంచి లెక్కేసుకుంటారు. ఇప్పుడు జనవరికి వచ్చేసాం కాబట్టి ఈ సంక్షేమ పథకాలు వదిలేస్తే జనం పట్టించుకోరు, ఇచ్చినోడ్నే ఓడగొట్టారు కదా అనేది తెలుగుదేశం ఆలోచన. అన్నీ ఇచ్చి నోటి దగ్గర ముద్ద పెట్టిన జగన్నే ఓడించినప్పుడు జనం అభివృద్ధి కోరుకుంటున్నారు, సంక్షేమానికి సంబంధించినంత తగలేద్దు అనుకుంటున్నారు అనుకునేటటువంటిది మేధావి వర్గపు ఆలోచన అవుతుంది. కానీ అసలు ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఇంతకంటే ఎక్కువ ఇస్తానని నమ్మితేనే పేదలు ఓట్లేశారు. జగన్ హయాంలో కంటే ఎక్కువ స్వేచ్ఛ వస్తుందంటేనే టీచర్లు అందరూ ఓట్లేశారు. ఇప్పుడు అదే టీచర్కి నెల ఖర్చు వాళ్ళ జేబుల్లో పడుతుంటే ఒక 5-6 వేలు పర్వాలేదు అనుకుంటారా హెడ్ మాస్టరు? అలాగే లంచాల రహిత సమాజం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్ల ద్వారా వస్తే అక్కడక్కడ రూపాయి తీసుకుంటేనే జగన్ వద్దు అనుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు అడ్డకోలుగా ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తే పర్లేదనుకుంటారా? కాబట్టి ప్రతి అంశము ఏవైతే మనం జగన్ మీదన శత్రుత్వంతో ప్రజల్లోకి తీసుకెళ్ళామో అవే మనల్ని వెంటనే వెంటాడతాయి. ఎందుకంటే వెంటనే మనం అధికారంలోకి వచ్చి దానికి భిన్నమైన పరిపాలన చేసి చూపించాలి. ఆ భిన్నత్వం రాకపోతే ధరల గురించి ఇదివరకు మాట్లాడు, ఇప్పుడు ధరలు పెరిగినే ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అట్లాగే మద్దతు ధరలు కూరలు అయ్యి నిజంగా కొంటున్నాయే ప్రభుత్వాలు? నామకే వాస్తే టమోటా రైతు ఎంత ఇబ్బంది పడ్డాడు మొన్న, అట్లాగే ఉల్లి రైతు ఎంత ఇబ్బంది పడ్డాడు మొన్న, అదే సందర్భంలో వినియోగదారు ఎంత ఇబ్బంది పడ్డాడు మొన్న ధరలు పెరిగిన తర్వాత. కాబట్టి ఈ సమన్వయం అన్నటువంటిది లోపిస్తే సంయమనం కోల్పోతుంది ప్రజల తరం. అది చాలా ప్రమాదకరం.